లీక్లు వచ్చాయి క్యారెక్టర్ గురించి. ఇంకా ఆయన స్పీచ్లో ఇంకా తెలుసుకుందాము. మా టీంకి పాత్రికేయ సోదరులకి అందరికి నమస్కారం అండి. ప్రతి వేదిక ఎక్కే ముందు ఏదో ఒకటి హైలైట్ చేసి మాట్లాడాలి, సినిమాలోదే ఎక్కుతాం. ఈ సినిమాలో ఏది హైలైట్ చేయాలో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే సినిమానే హైలైట్, అందుకంటే నేను చెప్పను. ఏదో కే ర్యాంప్ అంటే కిరణ్ ర్యాంప్ అనుకుంటున్నారేమో. కిరణ్ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ ఇది. ఇంకా ఒకటే మాటలో చెప్పాను లాస్ట్ టైం. 40 రోజుల్లో 20 కథలు విన్నాను, అందులో ఇది ఒకటి. 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతాయన్న, అది రెండో తర్వాత మాట్లాడతాను. నాని జైన్స్ నాని కథ చెప్పగానే, అంటే కథ చెప్తున్నప్పుడు అది నా ఎమోషన్స్ తర్వాత చెప్తాను. ముందు హక్ చేసుకున్నా, చాలా పెద్ద డైరెక్టర్ అవుతావన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. రెండే మాటలు చెప్పాను, ఇంతే చెప్పాను నేను. ఇది సినిమా గురించి. ఇక బ్రహ్మకడలి గారు కనిపిస్తూనే ఉన్నారు వెనకాల తెర మీద, ఇక చెప్పక్కర్లేదు ఆయన గురించి. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి గుండె చెప్పుడండి, కరెక్ట్గా చెప్పాలండి, అంతకంటే చెప్పకూడదు. ఎందుకంటే అన్ని చూశారు సాంగ్స్. అఫ్కోర్స్ సతీష్ రెడ్డి 2 కళ్ళు అద్భుతంగా తీశాడు. ఇంకొకళ్ళ పేరున మాటలు లేవండి సినిమాలో, బూతులు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారు, అవి లేవు, బాంబులే. ఎప్పుడు ఎక్కడ పేలుతాయో మాకు తెలీదు, మీకు చెప్పకూడదు. బాంబులు రాశాడు, అంతకంటే చెప్పను. ఎనీవే, సో మచ్ ఫర్ దట్ అండ్ మోర్. దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ అండి. నిజంగా అంటే నాకు ఇచ్చిన వరం, ఇండస్ట్రీ ఇచ్చిన వరం. రాజేష్ దండా సామాజ వర్గం నాతో ఒక అద్భుతమైన కలయికలైనాయి, చాలా కలయికలైనాయి. నేను ఈ సబ్జెక్ట్ పడి ఫోన్ చేసి ఒకటే అడిగా, ఎక్కడి నుంచి పడతారండి ఇలాంటి సబ్జెక్టులు, నాకు కూడా చెప్పకూడదా ప్రొడ్యూస్ చేస్తారన్న. ఈజ్ నాట్ జస్ట్ అ లక్కీ ప్రొడ్యూసర్ అండి, ఈజ్ అ ప్రొడ్యూసర్ విత్ పంచ్ అండ్ పల్స్ అండి. హ్యాట్రిక్ కొడతాడు. ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ చెప్తున్నా, ఇది 2nd, ఇంకోటి 3rd. రాజేష్ దండా గారి గురించి చాలా మాట్లాడలేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి, మనకి ప్రీ రిలీజ్లే ఉన్నాయి. దెన్ అవర్ హీరోయిన్, నిజంగా ఇలాంటి క్యారెక్టర్ దొరకడం, దాన్ని సార్థకత. ఆ అమ్మాయి తర్వాత తెలుగు డేట్లు, ప్లీజ్ విల్ యు గివ్ తెలుగు డేట్స్ అగైన్ ఆఫ్టర్ దిస్, విల్ యు గివ్ డేట్స్ ఫర్ తెలుగు ఫిల్మ్స్? మొత్తం వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి అన్ని ఇండస్ట్రీలో, ఆల్ ఇండస్ట్రీ విల్ గో. చింపేసింది అన్నాడుగా, అదే. ఇంకా అంతకంటే ఇప్పుడు మాట్లాడండి, మళ్ళీ ప్రీ రిలీజ్ అది అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. దెన్ మై డైరెక్టర్ నాని. నేను ఏదైనా సందీప్ రెడ్డి వంగ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటారనుకునేమో. నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బ్రాండ్, జైన్స్ జోష్ నాని. యూత్ విల్ గో టు థియేటర్స్ ఆన్ హిస్ నేమ్. నేను చెప్తున్నా, నాకు తెలిసింది నేను చెప్తున్నా, సినిమాలో పనిచేశాను కాబట్టి. కిరణ్ అండి, నిజంగా ఇంత చెప్పే కదా, ఇట్స్ అ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ అని. నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చాలా చెప్పాలని. బట్ ఐ టాక్ ఇన్ ద ప్రీ రిలీజ్ అబౌట్ కిరణ్. ఎవ్రీ ఫ్రేమ్ అండి, ఇట్ ఈస్ హిస్, ఎవ్రీ ఫ్రేమ్. నిజంగా ఈ కిరణ్ అబోరం, ఆ కిరణ్ అబోరం ఇద్దరు వేరే వేరే నాకు తెలిసి. నిజంగా అండి, ఈజ్ ఎ సింప్లిసిటీ ఈజ్ ఎ సిగ్నేచర్ అండి. నిజంగా ఐ లవ్డ్ హిమ్. నాకు ఒక బ్రదర్, ఒక అబ్బాయిలాగా అయిపోయాడు నాకు. హీ విల్ గో టు ప్లేసెస్ అండ్ ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. దీని తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ చూస్తారు, అది. దెన్ ఇంకెవరన్నా మిస్ అయ్యావా పేరున? ఇంకా చాలామంది ఉన్నారు, మంచి, ప్రతి క్యారెక్టర్ మంచిదండి. నేను ఎక్కడ కనపడలేదని చూస్తున్నారా అంటే, ఇప్పుడు యాటమ్ బాంబులు లాస్ట్లో పేలుస్తారు.
అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం క్యారెక్టర్ అండి. అంటే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అనలేను, నెవర్ బిఫోర్, దీని తర్వాత ఏంటని నేను ఆలోచిస్తున్నాను. ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి నాకు, ఏమేమి చేయిస్తారు నా చేత అనేది నా భయం ఇప్పుడు. ఎందుకంటే చందమామ కథల్లో మన ప్రవీణ్ సత్తారావు చిన్న డెలికేట్ సెన్సర్ లిప్ లాక్ చేయాలన్నాడు. ఐ సెడ్ నో ప్రాబ్లమ్, ఐ విల్ డూ ఎ లిప్ లాక్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎమోషన్, దెన్ ఫైన్. నెక్స్ట్ గుంటూరు టాకీస్కి వచ్చాడు. బాత్రూంలో సోలో సీన్ ఉందండి, అదొకటి చేయాలి మీరు అన్నాడు. సరే అది కూడా సరే, ఇంకా అందరితో ఆపుతాను. బట్ నిజంగా అంటే నేను ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడతాను, ఇప్పుడు కాదు. నిజంగా రేపు ట్రైలర్ వస్తుంది చూడండి, ఇంక అంతకంటే మాట్లాడను. వాచ్ ఫర్ కే ర్యాంప్, రియలీ వాచ్ ఫర్ కే ర్యాంప్. నిజంగా ఇది అందరికీ టేక్ ఆఫ్ అంటే ఇది ఒక ఎయిర్పోర్ట్ అండి కే ర్యాంప్. అందరికీ మొత్తం ఫ్లైట్లు టేక్ ఆఫ్ ఇక్కడి నుంచి టు రియలీ వెరీ హ్యాపీ అండి. నిజంగా అంటే ఇంత సంతోషంగా చాలా తక్కువ సినిమాలకి ఒక టీజర్, ఒక ట్రైలర్, ప్రతి దానికి ఒక రేజ్లా ఉందండి. ఇట్స్ అ రేజ్. ఖచ్చితంగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఇండస్ట్రీ హిట్ డైలాగ్. అంటే చాలా ఓపెన్గా ఎర్లీగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పకూడదు. బట్ ఇది ఇట్ విల్ బి యూత్, ఇటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఫైనల్గా హెవీ ఎంటర్టైన్మెంట్ అన్నారుగా, అదే ఎంత హెవీ అనేది మీరు సినిమా చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సార్ యాజ్ ఆల్వేస్ అసలు మీ స్టైల్లో ఫుల్ హైప్ ఎక్కిచ్చేశారు సినిమాకి, మామూలుగా లేదు సార్. ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్టర్ యువర్ స్పీచ్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మా రిచెస్ట్ చిల్లర్ గై, మా క్లాసియస్ట్ మాసీ గై కిరణ్ అబ్బవరం గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పటిదాకా కే ర్యాంప్కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. మీ అందరికి అర్థమవుతుంటుంది మేము ఎంత సంతోషంగా ఉన్నామో, జాలీగా ఉన్నామో. ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము, ఆల్మోస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. నిన్ననే నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్తో చూశాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, అందుకే ఇంత నవ్వుతున్నాము. అంటే ఏదో పెద్ద పొడి చేసాము, తోపు సినిమా చేసాము ఏదో. మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్కి దీపావళి సినిమాకి వస్తే ఎవ్వరూ నవ్వకుండా బయటికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ, అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేడు, అవ్వ లేదు, ఎవరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి అందరూ